ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 30,000 మహిళలు మిస్సింగ్. దీని వెనకాల వైఎస్ఆర్‌సీపీ పార్టీ మరియు వాలంటీర్లు ఉన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదండి, జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వారాహి యాత్ర 2023లో వారి వ్యాఖ్యలు చేస్తే గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అప్పుడు కేసు బుక్ చేయించింది. ఆ కేసును 2024లో తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న అనగా 25 జూలై 2025 సంవత్సరంలో మళ్ళీ రివిజన్ పిటిషన్ అనేది హైకోర్టులో ఫైల్ అయింది. అయితే హైకోర్టు ఆ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ పవన్ కళ్యాణ్ గారిపై కేసు విత్డ్రా చేసుకున్న కాపీ మీరు సమర్పించండి అని చెప్పి కె సరళ మరియు ఇంకో మహిళా వాలంటీర్ కి హైకోర్టు తరఫు నుంచి వారికి వాదనలు వినిపించి ఈ కేసుని 2 వారాల పాటు వాయిదా వేయడం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మనం విందాం. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. మీరు వ్యాఖ్యల్లో చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా 30,000 మహిళలు మిస్సింగ్, దీనికి కారణం వాలంటీర్లు మరియు